ఆదిలాబాద్ జిల్లా సోన్ మండలంలోని పలు గ్రామాల్లో లారీలు అందుబాటులో లేకపోవడంతో వరి కొనుగోలు కేంద్రాల్లో 3 రోజుల నుంచి తూకం వేయడం నిలిపివేశారు. రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. తూకం వేసిన బస్తాలు సైతం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోత లేకుండా కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా తూకం వేసిన తర్వాత ధాన్యం బస్తాల పూర్తి బాధ్యత కొనుగోలు కేంద్రం నిర్వాహకుడిదే ఉండాలని అంటున్నారు. ఒక్కో బస్తాపై లారీ కిరాయి 5 నుంచి 15 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తున్నారని వాపోతున్నారు రైతులు. లోని పలు గ్రామాలలో గత 3 రోజుల నుంచి లారీలు రాకపోవడం వలన వరి కొనుగోలు కేంద్రాలలో తూకం వేయడం నిలిపివేశారు. మరి నిన్న రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం మొత్తం తడిసిపోవడం జరిగింది. అలాగే తూకం వేసిన బస్తాలు కూడా తడిసిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే తడిసిపోయిన ధాన్యాన్ని కానీ బస్తాలను కానీ తొందరగా లారీలు పంపించి రైస్ మిల్లర్లకు పంపగలరని, ఎలాంటి కోత లేకుండా రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఏదైతే వరి ధాన్యం బస్తా తూకం వేస్తారో వెంటనే రైతుకు తక్కుపట్టి అందజేయాలి. ధాన్యం తూకం వేసిన తర్వాత ఆ బస్తాల బాధ్యత పూర్తిగా వరి కొనుగోలు కేంద్ర నిర్వాహకుడిదే బాధ్యత.